గౌతమ్ ప్రసాద్ గారు, అసలు తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకుంది నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో గతంలో నిరుద్యోగ సమస్యపైన తీవ్రంగా పోరాడిన ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత రోడ్డుకి ఆందోళన చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా వారికి ఏ రకంగా అండగా నిలుస్తుంది బీఆర్ఎస్? గౌతమ్ ప్రసాద్ గారు. చక్రి గారు, మీకు, మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. చక్రి గారు, ఈరోజు దేశవ్యాప్తంగా యువత చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, రాజకీయాలలో మార్పు రావాలని కావచ్చు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కానీ, మెజార్టీ ప్రజల అభిప్రాయం కానీ వ్యక్తపరచడంలో, వెలిబుచ్చడంలో యువత ఈరోజు ప్రముఖమైన పాత్ర పోషించడాన్ని చాలా చాలా నేనైతే వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీగా కావచ్చు అభినందిస్తుంది. అదేవిధంగా మొత్తం నిన్నటి దాకా జరిగిన ఒక పెద్ద పోరాటము, ఆ పోరాటంతో అంటే దేశంలో ఒక పేపర్ లీకేజ్ లాంటి ఒక ప్రమాదకరమైన ఘటన జరిగినప్పుడు ఆ ఘటనని చాలా తేలిగ్గా తీసుకున్న అధికార యంత్రాంగం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జెన్జీ ఉద్యమం తర్వాత అసలు ఏం చేయాలనో పాల్పోని స్థితి వైపు నెట్టివేయబడ్డది. అదేవిధంగా దేశంలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్న దాన్ని బట్టి ఏం మార్పులు వస్తున్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి ఈరోజు నిర్దిష్టంగా నిక్కచ్చిగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే దాని మీద ఒక నిక్కచ్చితో వ్యవహరిస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనబడుతుంది. అక్కడ అని కాదు, ప్రతి దగ్గర వస్తున్న మార్పు ఇది చాలా చాలా ఆహ్వానించదగ్గది. నిన్నటి దాకా యువత స్తబ్దంగా ఉందా, లేకపోతే రీల్స్ చూసుకుంటుందా, లేకపోతే టైం పాస్ చేస్తూ దేశాన్ని పట్టించుకోవట్లేదా అని చెప్పేసి అన్నవాళ్ళు ఈరోజు ఈ ఉద్యమం చూసిన తర్వాత నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క పార్టీ కూడా అటువైపుగా ఆలోచించే స్థితి వైపు వచ్చింది. కాబట్టి దేశ యువత మూసుకొని కూర్చోదు, చెవులు వినబడినట్టు ఉండదు, ఈ దేశంలో ఏం జరుగుతున్నా చూడనట్టు ఉండదు, లేకపోతే ఏం జరుగుతున్నా వినబడినట్టు ఉండదు అని చెప్పేసి ఈ ఉద్యమం ఒక నిక్కచ్చి సమాచారాన్ని ఈ సమాజంలోకి పంపిందనడానికి ఏమాత్రం మనం వెడకాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఉద్యమం మీద ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా, అంటే చాలా చాలా స్వేచ్ఛగా జరిగింది. ఈ ఉద్యమాన్ని ఎవరు ఎక్కడ అడ్డుకోలేదు కాబట్టే అంటే చాలా మంది రావడం జరిగింది, చాలా బాగా జరిగింది ఉద్యమము. అట్లా ఉద్యమం జరగడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఆటంకాలు కల్పించలేదని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో బీజేపీ వాళ్ళు, నిజంగా ఎన్ని ఆటంకాలు కల్పించిండ్రు, ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు, ఏ రకంగా వాళ్లకు నానా హింస పెట్టిండ్రు అనేది మనకు టీవీలలో వార్తా రూపంలో ప్రధాన ట్రెడిషనల్ మీడియా ఎక్కడ, సాంప్రదాయ మీడియా ఎక్కడ కూడా, ఒక పేపర్ కావచ్చు, ఒక టీవీ కావచ్చు, ఎక్కడ కూడా కవర్ చేయలేని పరిస్థితి, చెయ్యని వైపుగా ఉన్నా కూడా అదేవిధంగా అక్కడ నెట్వర్క్ ని కూడా బంద్ చేసిన పరిస్థితి, ఆఫ్ చేసిన పరిస్థితి, ఎక్కడ ఏ నెట్వర్క్ కూడా పనిచేయకుండా ఉన్న స్థితిలో నుంచి కూడా అక్కడ ఆ జెన్జీలకు ఉన్న టెక్నాలజీ మీద ఉన్న పట్టుగా కావచ్చు, అదేవిధంగా ఆ టెక్నాలజీ మీద ఉన్న అవగాహన కావచ్చు, దాంతో వాళ్ళు అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా దేశ ప్రజల ముందు, దేశ సమాజం ముందు పెట్టడానికి వాళ్ళు అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రానున్న కాలం మొత్తం కూడా జెన్జీ అని కేటీఆర్ కూడా నేను వ్యాఖ్యానించడం జరిగింది. అదే నేనేమంటున్నా అంటే, రాబోయే కాలం అంతా తప్పనిసరిగా మా కేటీఆర్ గారు చెప్పినట్టు అది ఈ పార్టీ ఆ పార్టీ అంగీకరించకుండా ఉండే అవకాశం లేదండి. ఈ రోజు మా కేటీఆర్ గారు చెప్తున్నది కూడా పదే ప్రతి మీటింగ్ లో కూడా జెన్జీ అభిప్రాయాల్ని గౌరవిద్దామనే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గౌరవించాలి. నిన్నటి దాకా ఏం జరిగిందో మనం ఇక దాని గురించి ఆలోచించద్దు. ఇక ముందు జెన్జీ ఈ రోజు చాలా అలర్ట్గా ఉంది. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు, వాళ్ళ మనసుకు తగ్గట్టు మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు మనకు చాలా ఉన్నాయని పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందాక మోదీని తిట్టారు అని చెప్పేసి, తల్లిని తిట్టారు, మోదీని తిట్టారు అని చెప్పేసి మాట్లాడారు ఎవరు, మన బీజేపీ నాయకుడు. మోదీని ఏదైతే ఉద్యమం చేసిన వాళ్ళు ఎక్కడైనా కానీ మోదీని తిట్టారా?
అదేవిధంగా ఒకవేళ మోదీని తిట్టిన సంఘటనలు అధికారికంగా వాళ్ళ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడిండొచ్చు. నేనైతే ఆ వీడియోలు నా దృష్టికి అయితే రాలేదు. సరే మోడీని ఏం తిట్టారు ఏంటి అని చెప్పేసి, అదే తల్లిని తిట్టారు, మోదీని తిట్టారు, లేదా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే మాటలు అంటే కొన్ని వీడియోలు వచ్చాయండి గౌతమ్ ప్రసాద్ గారు, కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కొన్ని వీడియోలు వచ్చాయి. సరే అయితే నేనేమంటున్నానంటే ఒకవేళ వచ్చినాయి అనుకోండి, అది ఏమైనా తనే చెప్పిండు కదా, నేనేం మనిషికి పుట్టిన మనిషిని కాదు, నేను మనిషిని కాదు అని చెప్పేసి అన్నదెవరు? మనం కాదు కదా. మోడీ గారే స్వయంగా చెప్పారు, నాకు తల్లి తండ్రి వీళ్ళు ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు, నేను ఒక దైవాంశ సంభూతుడిని అని చెప్పేసి పరోక్షంగా మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? కాబట్టి నేను అతని తల్లిని ఒకవేళ ఎట్లా ఆ దైవాంశ సంభూతుడు అయినా కానీ ఏదో రూపంలో తల్లి ఉన్నా కానీ అట్లా తిట్టడం అనేది ఎవరు దాన్ని అంగీకరించాడు? ఎవరైనా అంగీకరించారు, ఎవరు అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల్ని కొడుతుంటే, విద్యార్థుల్ని కొడుతుంటే, కింద పడేసి తంతుంటే, లాఠీలతో విపరీతమైన వీరంగం చేస్తుంటే, అంటే అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తో సహా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది వాళ్ళకి బాధ అనిపించలేదు. కానీ దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నెల రోజుల తర్వాత కూడా స్పందించకపోతే ఆయనకు ఒక మాట అంటే వీళ్ళంతకు బాధ వస్తుంది. నిజంగా జరిగినప్పుడు నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించి దాని మీద చర్య తీసుకొని ఉంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండేది. వెంటనే ముందుకు వచ్చేసి సమస్య గురించి మాట్లాడి ఈ మొత్తం వ్యవస్థలో మా వైపు నుంచి పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పుకు మేము తప్పనిసరిగా ఈ సమాజానికి, విద్యార్థులకు, నీటి విద్యార్థుల సమస్తతో పాటు సమస్త విద్యార్థి లోకానికి కూడా మేమంతా క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి అని ఉంటే దేశ యువత అంత పెద్దగా దాని మీద ఆలోచించేది కాదేమో. కానీ దాన్ని గోటితో పోయేదాన్ని గొట్టడి దాకా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేసి మొత్తం యువతనంతా కూడా సప్రెస్ చేసిన పరిస్థితి ఈ దేశంలో లేదా? అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ చాలా అంటే గౌరవించి, యువత ఆలోచనను గౌరవించి, యువత డిమాండ్ ని గౌరవించి రాజీనామా చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లా చేసిందా? అట్లా ఒకవేళ ఎప్పుడు చేసి మొదటి రోజే ఆ డిమాండ్ వచ్చిన రోజే మా ప్రభుత్వం దీని మీద స్పందిస్తుంది, మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి నైతికంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు ఆ మాట వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ప్లీజ్ చక్రి గారు. ఏంటంటే వచ్చిన యువతనందరినీ కూడా వీళ్ళు ఏమన్నారు? విదేశీయులు అన్నారు, పాకిస్తానీలు అన్నారు, బంగ్లాదేశీయులు అన్నారు, చైనీయులు అని అన్నారు. అవునా కదా? విదేశస్తులు అన్న తర్వాత విదేశీ ఫండింగ్ ద్వారా ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అన్నారు. ఒకవేళ విదేశీ నిధుల ద్వారానే నడుస్తూ ఉంటే, ఒకవేళ మాదంతా కూడా విదేశీ ఉద్యమమే అయితే మీరు కదా ఫెయిల్ అయిందని చెప్పేసి హోంమంత్రిని రోజు బీజేపీ అధినేత మాట్లాడిన పరిస్థితి అవునా కదా? మీరు చెప్పండి. హోంమంత్రిగా మీరు ఫెయిల్ అయినని చెప్పేసి మాట్లాడారు. మాకు విదేశీ ఫండ్ అందింటే, విదేశీ నిధుల ద్వారా మేము ఆర్గనైజ్ చేస్తుంటే కనుక మీరు దారుణంగా ఫెయిల్ అయ్యారు ఈ దేశ హోంమంత్రి కాదని చెప్పేసి మాట్లాడిన సందర్భం. అదేవిధంగా విదేశీ నిధులు వస్తున్నాయని అని చెప్పినప్పుడు దాని మీద పర్ఫెక్ట్ గా ఎక్కడైనా వీళ్ళ దగ్గర సమాచారం ఉందా? ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఏం చెప్పారు, ఆయన స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారు? గౌతమ్ గారు సమయం లేదు.